పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మా లక్ష్మీపురం మండల కేంద్రం వారపు సంతలో జీసీసీ సూపరింటెండెంట్ సాంబశివరావు గిరిజన ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులు సేకరించిన చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు 2024-2025 సంవత్సరానికి గాను కొనుగోలు ధరలను గిరిజన సహకార సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వారు ఈ విధంగా నిర్ణయించారని తెలిపారు. గిరిజనులు దళారీల నుండి మోసపోకుండా జీసీసీ నిర్ణయించిన ధరలకు జీసీసీ కేంద్రం వద్ద గాని డిఆర్ డిపోల వద్ద గాని విక్రయాలు జరపవలసిందిగా కోరుచున్నామని పేర్కొన్నారు. సంవత్సరాలకు గాను ఈ యొక్క అటవీ ఉత్పత్తుల మద్దతు ధరను ప్రకటించారండి. ఈ యొక్క మద్దతు ధర ప్రకారంగా మీకు పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ డిపోలో కానీ పరిధిలో కానీ అన్ని అటవీ ఉత్పత్తులు ఈ యొక్క ధరలకే కొంటారు. ఈ మీరు పండించే కరక్కాయలు కానీ, నరమా చెక్క కానీ, లేకపోతే చింతపండు కానీ, తానికాయలు కానీ, కరక్కాయలు, ఉసురుపప్పు కానీ, తర్వాత ఇప్పపప్పు, కాల్పప్పు మొదలగు అటవీ ఉత్పత్తులన్నీ కూడా మా గిరిజన సహకార సంస్థ వారు కొనడానికి మీ సిద్ధంగా ఉండాలి. ఇది 50 సంవత్సరాలు బట్టి మీ సేవలో గిరిజన సహకార సంస్థ ఉండాలి కనుక మా యొక్క సేవలను మీరు ఉపయోగించుకోండి. ఈ సంస్థ అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు మాకు అందజేయాలని మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ సంస్థ ఉన్నది మీ గురించి. ఈ సంస్థలో ఉండే ఉద్యోగులందరూ కూడా 100కి 95 మంది మన ట్రైబల్సే ఉన్నారు.